వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విశాఖలో కూచిపూడి డాన్స్ మరియు మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై తన కుమార్తె రేష్మిత ప్రదర్శన ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తన కుమార్తె ప్రదర్శన చూశాక ఎంతో గర్వంగా అనిపించిందని అన్నారు. నృత్య ప్రదర్శన చేయాలంటే ఎంతో శిక్షణ అవసరమని, భారతీయ నృత్య సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ నృత్య ప్రదర్శన అనేది జరిగింది. అదృష్టం, అందులోని పాప కూడా ఈ రోజు నృత్య ప్రదర్శన చేయడం అనేది ఒక అదృష్టంగా, ఒక ఆశీర్వాదం కింద నేను భావిస్తున్నాను. భవానీ శంకర్ గారి దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి పాప నేర్చుకుంటుంది. చాలా మంది ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు, అదేవిధంగా అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎస్పెషల్లీ డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి, భారతీయ నృత్య ప్రదర్శన చేయడానికి, కూచిపూడి చేయడానికి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలని తపంతో అమెరికాలో సెటిల్ అయిన, చదువుల్లోని డాక్టర్స్ గా, ప్రొఫెషనల్స్ గా కూడా ఉన్న, యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి నృత్య ప్రదర్శన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలని చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం తరపున కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా. టీడీపీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె, యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 240 పనులకు 13 కోట్ల 46 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇందులో 211 పనులు పూర్తి అయ్యాయని, కేవలం 29 పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బిల్లులు వస్తాయన్న నమ్మకంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ముఖాలలో కూడా. ఆళ్లగడ్డ తాలూకానే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాలలో 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో NRGS నిధుల కింద మరి మండలానికి 2 కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 కోట్లతో ఇంకా సరిపోవి, ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆళ్లగడ్డ తాలూకా మొత్తంలో 240 వర్కులు శాంక్షన్ అయినాయి. 13 కోట్ల మరి 46 లక్షలు ఆళ్లగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ 211 వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 29 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే 100% మిస్యూజ్ కాకుండా, ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే, మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా
కార్యకర్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు 100కి 100% ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే, పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు. ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా, రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు, తప్పుడు ప్రచారాలు చేయడాలు, ప్రజల్ని మోసం చేయడాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. నేను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా. ఈరోజు ఓపలంపల్లకి 40 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం, యాదవాడకి 17 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం, ఇంకా రాబోతున్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా ముఖ్యం. గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదని అన్నారు. విజయసాయిరెడ్డి మొదలు మిగిలిన ముఖ్య నేతలందరూ వైసీపీని వేడనున్నారని తెలిపారు. అతి త్వరలోనే వైసీపీ మూతపడుతుందని, ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమవుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిలుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి గానీ నాయకులకు గానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే, త్రిశంకు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి 7 నెలలైనా సూపర్ 6 పథకాలను అమలు పరచలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఒంగోలు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తాళీ బజావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వీళ్ళ ఎన్నికల హామీల్లో, వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈ రోజు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాళీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి నెల ఈ సూపర్ 6 పథకాలు ఈ అమలు చేసేంత వరకు, ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ వంచి సూపర్ 6 పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఈ తాళీ బజావో అనే కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ దాసిరాజు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.